తను భయపడకు, నేనున్నాను కదా నీకు తోడుగా. చెప్పు నాకు, ఈ లేడీ ముగింపు నేనేమైనా చేసిందా? ఎందుకు అబద్ధం చెప్పావు నువ్వు? చెప్పు. ఎందుకు మా మేడం నిరికించావు? ఇప్పుడు చూడు, ఈ కత్తితో నేను నీ గొంతులు ఎలా కోస్తాను. ఆ తర్వాత నువ్వు మాట్లాడడం కాదు కదా, ఎవ్వరికి ఏమీ చెప్పలేవు అసలు. ఏంటి? లేదబ్బి, నన్ను ప్రజ్ఞ కిందకి తోసేయలేదు. ఇన్ఫాక్ట్ ప్రజ్ఞ నన్ను కాపాడి ఇక్కడికి హాస్పిటల్కి తీసుకొచ్చింది. తననేమి అనుకో, లేకపోతే నా గొంతు అది చాలా పెద్ద తప్పు అవుతుంది. తననేమి అనొద్దు. చూసావా, తనని కాపాడావు నువ్వు, లేకపోతే నా నుండి నిన్నెవరూ కాపాడలేరు. అభి నాకు కళ్ళు తిరుగుతున్నాయి. అభి, తను నువ్వు ఇలాగే పడుకున్నాడు. నువ్వు ఏం మాట్లాడుకో, కళ్ళు మూసుకో, రిలాక్స్. ఇక మీరిద్దరూ నాతో పాటు పదండి. నేను మీ ఇద్దరితో ఒంటరిగా ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాల్సింది. ఓకే. బుల్బుల్, నువ్వు నాకు నిజం చెప్పు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అసలు? చూడు బుల్బుల్, ఒకవేళ నువ్వు తనతో పాటు వచ్చావని నాకు తెలిసిందనుకో, అప్పుడు నేను ఎప్పటికీ క్షమించను. నేను బావగారు, మీరెందుకు నేను చెప్పేది అర్థం చేసుకోవడం లేదు? డోంట్ కాల్ మీ బావగారు. నాకు మీ అక్కతో అసలు ఎలాంటి సంబంధం లేదు ఇప్పుడు. అలాగే తనతో నా పేరుని కలుపుకోవాలని కూడా అనుకోవట్లేదు. ఓకే బావగారు, నేను కూడా కలుపుకోవాలనుకోవడం లేదు. నేనెలా మర్చిపోగలను? అయినా మిమ్మల్ని గౌరవించిన వాళ్ళని, మా అమ్మని గౌరవించిన వాళ్ళని నేనెలా గౌరవిస్తాను? కనీసం మొహం కూడా చూడను. అది బావగారు, నేను చెప్తున్నాను కదా, నేను ఇక్కడికి ప్రవీణ్ కలవడానికి మాత్రమే వచ్చాను. ఒకవేళ నువ్వు ప్రవీణ్ని కలవడానికి వచ్చావంటే మరి ప్రవీణ్ ఎక్కడున్నాడు? ప్రవీణ్ ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదు. చూడు బుల్బుల్, ఒకవేళ నాకు ప్రవీణ్ కనిపించలేదంటే నువ్వు చెప్పే మాటల్ని కొంచెం కూడా నాకు తెలియదు. ప్రవీణ్ అలా చూడండి, ప్రవీణ్ వచ్చాడు. ప్రవీణ్, నీకింత పెద్ద దెబ్బ ఎలా తగిలింది? నన్నేమీ అడగద్దు, చాలా నొప్పిగా ఉంది అభి. కానీ నువ్వు అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు ప్రవీణ్? నేను నీకోసం ఇందాక నుంచి వెతుకుతున్నాను. పైగా నేను ఎంతో కంగారు పడ్డాను, చాలా భయపడిపోయాను నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావా అని. ఒక్క నిమిషం ప్రవీణ్, ఇందాక బుల్బుల్ నాతో ఏమని చెప్పింది? నీకు బాగా తలనొప్పిగా ఉంది అని. మరి తలనొప్పి చేతికి ఎలా ట్రాన్స్ఫర్ అయింది? అది మెడికల్ లాజిక్ కదా బావగారు. తలనొప్పి ఇప్పుడు చేతికి వెళ్ళిపోయింది. తలనొప్పి చేతికి వెళ్ళిపోయిందా? నీకు నేను చెప్తాను అభి, నాకు తలనొప్పి చాలా ఎక్కువగా వచ్చింది. అందుకే సరిగ్గా నిలబడలేకపోయాను, బెడ్ మీద పడుకున్నాను. ఉన్నట్టుండి బాగా కళ్ళు తిరిగాయి, నాకు బెడ్ మీద నుంచి పడిపోయాను. అప్పుడే నా చేతికి దెబ్బ తగిలింది, చాలా నొప్పిగా ఉంది అభి. ఈ హాస్పిటల్లో డాక్టర్లు ఎవరూ లేరు, రూమ్ లో నేను. థ్యాంక్ గాడ్ ప్రవీణ్, నీకు డాక్టర్ కనిపించారు. వీళ్ళందరూ ఇక్కడ మాట్లాడుకోవడంలో బిజీగా ఉన్నారు. ఇదే మంచి అవకాశం నేను తన్నుని కలవడానికి. నీకు చాలా నొప్పిగా ఉండుంటుంది కదా? చాలా నొప్పిగా ఉంది, నేను నా చేతిని అస్సలు కదపలేకపోతున్నాను. ఏం పర్లేదు, మనం వెళ్ళి ఎక్కడైనా కూర్చుందాం. పద పద పద, కాసేపట్లో నొప్పి తగ్గిపోతుంది. ప్రతిరోజు ఇలా నాటకాలాడి నేను అలసిపోతున్నాను. ఇదంతా ఎప్పటికి సర్దుకుంటుందో? నేను అభితో నార్మల్గా ఎప్పుడు జీవిస్తానో ఏమో. ఓ మై గాడ్, అభి వచ్చేసాడు. తను తప్పకుండా వస్తాడని నాకు తెలుసు. పోనీలే, మంచిదే. అట్లీస్ట్ ఈ యాక్సిడెంట్ కారణంగా నాకు తెలిసింది కదా అభి నా గురించి ఎంతగా ఆలోచిస్తున్నాడా అని. ప్లీజ్ ఇలాగే ఉండు. మనకిలా ఉండటానికి చాలా తక్కువ అవకాశం దొరుకుతుంది కదా. నేను జీవితంతో నీతో ఉండాలని కోరుకుంటున్నాను తన్ను. కానీ నువ్వే ఎప్పుడు నన్ను అసలు. నువ్వా? నేనే, ఇంకెవరుంటారు? నేను తప్ప నిన్ను ఇంతగా ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నీ యాక్సిడెంట్ గురించి నాకు తెలిసిన వెంటనే నేను పరిగెత్తుకుంటూ వచ్చేసాను ఇక్కడికి. నాకు సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది ఈరోజు. నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావని నేను ఇప్పుడు ఫీల్ అవుతున్నాను. కళ్ళు మూసుకుని కూడా నువ్వు నన్ను గుర్తుపట్టి అవుతున్నావు. జస్ట్ షట్ అప్. నేను
నేను అభి చూడు, నువ్వు ఇక్కడికి వచ్చి ఉండకూడదు. బయట అందరూ ఉన్నారు, ఎవరైనా నిన్ను చూస్తే. చూడండి తన్ను, వాళ్ళ గురించి నాకు అనవసరం. నాకు కేవలం నీ గురించి, అలాగే మనకి పుట్టబోయే బిడ్డ గురించి మాత్రం ఆలోచన. దాట్స్ ఇట్. నీ యాక్సిడెంట్ గురించి నేను విన్న తర్వాత అసలు ఉండలేకపోయాను. విచిత్రమైన ఆలోచనలు వస్తున్నాయి నాకు, అందుకే పరిగెత్తుకుంటూ నీ దగ్గరకు వచ్చేసాను తన్ను. నన్ను కలవడానికి ఇది సరైన చోటు కాదు, నువ్వు వెళ్ళిపో. అర్థం కదా నీకు? నువ్వే అర్థం చేసుకోవట్లేదు తన్ను, నువ్వే అర్థం చేసుకోవట్లేదు. ఆటలు ఆడుతున్నావు, ఆడు, బట్ ప్లే విత్ యువర్ సెల్ఫ్. నా బిడ్డకి ఎలాంటి ప్రమాదం జరగడానికి వీల్లేదు. జస్ట్ లుక్ ఎట్ యువర్ సెల్ఫ్. నీ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూడు. నువ్వే ఇలా ఉంటే లోపల బిడ్డ ఎలా ఉంటుంది? దయచేసి ఒక్కసారి అర్థం చేసుకో. నువ్వు ఈ బిడ్డ తప్ప నాకు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు తను. చెప్పి చెప్పి అలసిపోయాను నేను ఒంటరివాణ్ణి అయిపోయాను. నువ్వు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు తను? బుల్బుల్, నువ్వెందుకు అమ్మ అమ్మ నరుస్తున్నావు? నేను నీకు చెప్పాను కదా నీ దుప్పట్ట అల్మారాలోనే ఉందని. సరిగ్గా చూడు. ప్రజ్ఞ, నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను వర్షంలో వెళ్లేటప్పుడు నువ్వు గొడుగు మర్చిపోకుండా తీసుకెళ్లాలని. చూడు ఎలా తడిసిపోయావో. ఉండు, నేను నీకోసం టవల్ తెస్తాను. నువ్వేంటి నా మాటలు వింటూ కూర్చున్నావు? సరిగ్గా భోజనం చేయి. ఆ భోజనాన్ని తీసుకొచ్చి టేబుల్ మీద. అక్క, అక్క, నిజం చెప్పండి నాకు. ఏం ఆలోచిస్తున్నారు మీరు? నిజంగానే నాకు మతిపోయిందేమనిపిస్తోంది. ఒకప్పుడు అంతా ఎంతో బాగుండేది కదా. ఈ ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నప్పుడు అందరూ ఎప్పుడు అటు ఇటు పరిగెడుతూ ఉండేవాళ్ళం. ఒకరికి అది కావాలి, ఒకరికి ఇది కావాలి అని. కానీ వాళ్ళ ఇంట్లో చాలా నిశ్శబ్దంగా ఉంది. ఎంత నిశ్శబ్దంగా ఉందంటే చివరికి ఆ గడియారంలోని ముళ్ళులు చేసే ఆ టిక్ టిక్ శబ్దం కూడా నాకు క్లియర్ గా వినిపిస్తోంది. అక్క, ఇలా ఎప్పటికైనా జరగాల్సిందే. ఆడపిల్లలున్న ఇంట్లో ఇలాంటి పరిస్థితి తప్పకుండా జరగాల్సిందే అక్క. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక రోజు అత్తవారింటికి వెళ్లి తీరాల్సిందే కదా. సరే, ఇదంతా వదిలే. నువ్వు ముందు నాకు చెప్పు, బుల్బుల్ ఎక్కడికెళ్ళింది? కనీసం తను ఒక్క తింట్లో ఉంటే కూడా ఎప్పుడు అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. నాకు కాస్త ప్రశాంతంగా ఉంటుంది. తను ఇందాకే ప్రవీణ్ తో కలిసి వెళ్ళింది. ప్రవీణ్ తో పాటు ఎందుకు వెళ్ళింది? ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా. ప్రవీణ్ ఇక్కడికి రాకూడదని నేనేం చెప్పలేదే. అక్క, ఎందుకు మీరు బాధపడుతున్నారు? ఏదో ఒక రోజు తను కూడా వెళ్ళిపోవాల్సిందే కదా. తను లేకుండా ఉండటానికి మనం ఎంత త్వరగా అలవాటు పడతామో అంత మంచిది. డాక్టర్, మేము తన్నుని ఇంటికి ఎప్పుడు తీసుకెళ్ళొచ్చు? ఇంకా తనకి స్పృహ రాలేదు. తనకి స్పృహ వచ్చిన తర్వాత మేము చెకప్ చేస్తాము. ఒకవేళ అంతా నార్మల్ గా ఉంటే మీరు వెంటనే తన ఇంటికి తీసుకెళ్లొచ్చు. ఓకే, దట్స్ గ్రేట్. థ్యాంక్ యూ. పదండి, వెళ్ళి చూద్దాం తనకి స్పృహ వచ్చిందో లేదో. నిఖిల్, ప్లీజ్ వెళ్ళి ఇక్కడ నుంచి, ప్లీజ్. నేను ఎక్కడికి వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను. నీకు నా అవసరం ఉంది తన్ను, మన బిడ్డకి నా అవసరం ఉంది. రండి డాక్టర్ గారు. ఏమైంది తన్ను? నువ్వు ఎందుకలా భయపడుతున్నావు? అభి, నాకు ఇక్కడ చాలా అనీజీగా అనిపిస్తుంది. ప్లీజ్ ప్లీజ్ నన్ను ఇంటికి తీసుకెళ్ళిపో. ఇంకొకసారి డాక్టర్ నిన్ను చెక్ చేస్తారు. ఒకవేళ అంతా నార్మల్గా ఉందంటే మేము నిన్ను ఇంటికి తీసుకెళ్తాం. ఓకే డాక్టర్, రండి ఒకసారి చెక్ చేయండి. మీరు పడుకోండి. నాకొక విషయం అసలు అర్థం కావట్లేదు. అది ఆ అత్తయ్య తన్నుకి ఎలా ఉందని అడగటానికి ఫోన్ అయితే చేశారు, కానీ తను చూడటానికి వెళ్ళలేదే. అత్తయ్య, నాకేమనిపిస్తోంది అంటే అమ్మమ్మ తను ఇంకా ఇంటి కోడలుగా యాక్సెప్ట్ చేయలేదేమో అని. లేకపోతే హాస్పిటల్కి వెళ్లేవారుగా. మీరు చూసారుగా, ఆ ప్రజ్ఞ వాళ్ళ అమ్మకు బాగోనప్పుడు హాస్పిటల్కి ఎలా పరిగెత్తుకుంటూ వెళ్లారమ్మమ్మ. నీకిది మంచి విషయమే. అత్తయ్య ఎప్పుడు నీ తరఫున మాట్లాడనే లేదు. ఇప్పుడు తన్ను కూడా నీతో పాటు తోడవుతుంది కదా. అవునత్తయ్య, చాలా సరిగ్గా చెప్పారు మీరు. ముందు అమ్మమ్మ మిమ్మల్ని ఈ ఇంటి కోడలుగా ఇష్టపడేవారు కాదు కదా. ఆ తర్వాత నేనొచ్చాను ఇంటికి మీకు కోడలిగా, మీకు కంపెనీ ఇవ్వడానికి. అవునా? దేనికంతగా నవ్వుకుంటున్నారు? కొంచెం నాకు కూడా చెప్పొచ్చు కదా. అరే రాజ్, మీరెంత త్వరగా ఇంటికి వచ్చేసారు? భర్త ఇంటికి త్వరగా వస్తే బాధపడే భార్యవి ఈ ప్రపంచంలో నువ్వే మొదటిదానివై ఉంటావు. లేదు రాజ్, నేను అన్నదానికి అర్థం ఏంటంటే ఈ రోజు మీరు చాలా త్వరగా వచ్చేసారని. సరేలే, త్వరగా వచ్చాను కాబట్టి భోజనం కూడా త్వరగా వడ్డించు. అసలు ఇంట్లో వంట చేస్తాను కదా భోజనం వడ్డించడానికి. ఏంటి అలాగే నిలబడ్డా? వెళ్ళు.
రాజ్, నేనేమనుకుంటున్నానంటే అది ఈరోజు మనమిద్దరం డిన్నర్కి వెళ్దామా? క్యాండిల్ లైట్ డిన్నర్. అంటే కబుర్లు చెప్పుకుంటూ కూర్చుని ఈరోజు కూడా వంట చేయలేదు. ఉమ్? సరే రెడీ అవ్వు, బయటికి వెళ్దాం. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. ఫ్రీగా ఉంటే నువ్వు కూడా రావచ్చు మాతో. ఆ బయటికి వెళ్ళటానికి నేనెప్పుడు ఫ్రీగానే ఉంటాను కదా. సరే నేను 5 నిమిషాల్లో రెడీ చేస్తాను. ఇవన్నీ అడగడమే పొరపాటు. వెంటనే మొగుడు పిల్లల మధ్య పానకంలో పుడకలా తయారవుతుంది. వైశాలి, నువ్వు ఒక పని చేయి. నువ్వు పానకంలో పుడక గురించి అస్సలు ఆలోచించొద్దు. అంటే ఇప్పుడు ఈవిడ మనసుల మాటలు కూడా వినేస్తుందా? ఇప్పుడు మీకెలా ఉంది? బెటర్గా ఫీల్ అవుతున్నాను. తను బాయ్ ఫ్రెండ్ ఇంతవరకు ఎందుకు రాలేదు ఇక్కడికి? మేం బయట ఉన్నప్పుడు ఆల్రెడీ అతను తన్నును కలిసి వెళ్ళిపోయాడా ఏంటి? అలాగా, అందుకే మేడం చాలా కంగారుగా ఉన్నారు. అక్క, తన్ను కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి దొరికాడు. ఎక్కడ? దొంగతనంగా కలవడానికి వచ్చినప్పుడు అతను అక్కడ కర్టన్స్ వెనకాలే కదా దాక్కుంటాడు, అక్కడ. అయ్యో అక్క, ప్లీజ్ నువ్వు అలా తొంగి తొంగి చూడొద్దు. ఒకవేళ అతనికి ఏమాత్రం అనుమానం వచ్చినా తను అలర్ట్ అయిపోతాడు, అలాగే ఎక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మనం తను పట్టుకోలేము. నువ్వు ఇక్కడే నిలబడి ఉండు, నేను ఒకటి చెప్తాను. నాకు ఇక్కడ అస్సలు గాలి రావడం లేదు, చాలా ఉక్కబోస్తుంది కదా. నాకు చాలా ఇబ్బందిగా కూడా ఉంది. నేను వెళ్ళి కాస్త గాలి పీల్చుకొని వస్తాను. ఓ గాడ్, అది నేను ఈ కర్టన్స్ తెరుస్తాను, అప్పుడు కాస్త బెటర్గా అనిపిస్తుంది. ఏమైంది తను? నువ్వు కర్టన్స్ తెరుస్తాను అంటే ఎందుకు వద్దంటున్నావు? మీరు పడుకోండి. లేదబ్బి, నేను కర్టన్ తెరవద్దని చెప్పడం లేదు, కానీ సడన్ గా అలా తెరవద్దని చెప్తున్నాను. అదేంటంటే ఉన్నట్టుండి వెళ్తురు వచ్చినప్పుడు కళ్ళు తెరవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కదా అని. ఈవిడ బీపీ పల్స్ రేట్ నార్మల్గా ఉన్నాయి. ఇక మీరు తన ఇంటికి తీసుకెళ్లొచ్చు. అవునబ్బి, నాకు కూడా ఇంటికి వెళ్ళాలనుంది. ప్లీజ్ పద. సార్ మీరు ఫార్మాలిటీస్ పూర్తి చేయండి. అలాగే. థ్యాంక్ యూ డాక్టర్. పద్ధతను వెళ్దాం. గాడ్, తను బాయ్ ఫ్రెండ్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? బుల్బుల్, అక్కడ ఎవరూ లేరు, నువ్వేదో భ్రమపడినట్టున్నావంతే. అక్క, నేనేం భ్రమపడలేదు. నేను చెప్తున్నాను కదా, నేను ఎవరినో చూశానక్క, అక్కడ షూస్ కనిపించాయి. ఎవరైనా ఉంటే మరి ఎక్కడికి వెళ్ళారు? నేను చెప్పాను కదా అక్క, నేను అక్కడ ఎవరో షూస్ చూశాను, ఎవరో ఉన్నారు అక్కడ. నేను చూస్తాను. ఓ సారీ, ఎక్స్క్యూజ్ మీ. అక్క, అదిగో ఇతనే అక్క. బుల్బుల్, త్వరగా పద. పద వెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ.
మీకు తను తెలుసు కదా? తనెవరండి? నా వైఫ్ పేరు నీలు అండి. ఏంటి నీళ్ళునా? సారీ. ఓ గాడ్ అక్క, ఐఎమ్ వెరీ సారీ. అతను తప్పించుకున్నాడు. సారీనా? నువ్వెందుకు సారీ చెప్తున్నావు? ఏమైందని? కనీసం మన ప్రయత్నం మనమైతే చేశాం కదా. ఏదో ఒక రోజు మనకి నిజం తెలుస్తుంది. నెమ్మదిగారా. ఇప్పుడు నొప్పిగా ఏం లేదు కదా? కొంచెమే ఉంది. కళ్ళు కనిపించట్లేదా నీకు? నిఖిల్ నువ్వా? హే హాయ్ అభి, నువ్వా? హౌ యూ డూయింగ్ మ్యాన్? గుడ్ టు సీ యూ. నేను సారీ. బాగున్నాను. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అదేంటి ఎలా అడుగుతున్నావు? హాస్పిటల్ కాబట్టి ఎవరైనా రావచ్చు ఇక్కడికి. షాక్ అవ్వడానికి ఏముంది? లేదు, నా ఉద్దేశం నువ్వు ఊళ్ళోనే ఉండి కూడా నాకు ఫోన్ చేయలేదు. లేదు, నేను ఈ ఊర్లో లేను. షాకింగ్ న్యూస్ విని వెంటనే రావాల్సి వచ్చింది. పుట్టుపోయే బిడ్డను చూడాలని. పుట్టబోయే బిడ్డనా? నువ్వు పెళ్లి చేసుకున్నావా? నేను పెళ్ళా? లేదు లేదు, నేను ఇంతవరకు ఎవరిని పెళ్లి చేసుకోలేదు. మరి బిడ్డ? ఏంటవి? నువ్వు పెళ్లి చేసుకోకుండానే పిల్లల్ని కనొచ్చు, కానీ నేను అలా చేయకూడదా? జోక్ చేశానంతే. ఎందుకు అలా సీరియస్ అయిపోతున్నావు నువ్వు? నా ఫ్రెండ్ భార్య ప్రెగ్నెంట్గా ఉంది, తనను చూద్దామని వచ్చాను. ఇంతకీ మీ ఇద్దరు హాస్పిటల్ ఏంటి? అది తను స్పృహ తప్పి కింద పడిపోయింది. అందుకే తనని అడ్మిట్ చేయడానికి వచ్చాం. ఇప్పుడే డిశ్చార్జ్ అయ్యి వెళ్తున్నాం. వాట్? తను స్పృహ పడిపోయిందా? కానీ అలా ఎలా జరిగింది? తను ప్రెగ్నెంట్గా ఉంది కదా, కడుపులో బిడ్డకి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి టైంలో నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అయినా మిగతా వాళ్ళంతా ఇక్కడ ఇంట్లో అంతమంది ఉంటారు కదా, ఎక్కడున్నారు? అది ఆ టైంలో ఇంట్లో ఎవరూ లేరు, అందుకని. ఇంట్లో ఎవరూ లేకపోతే కనీసం నువ్వేనా ఉండాలి కదా అభి. షీఈ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. తను నీ బాధ్యత అభి. పైగా ప్రెగ్నెంట్గా ఉంది. నువ్వు ఇంత కేర్లెస్గా ఎలా ఉండగలవు అసలు? ఐ కాంట్ రియల్లీ. ఏంటి నువ్వు? అభి, తను అది ఓకే? ఏమైంది తను? ఏమైంది తను? ఏయ్, నేను తనకి హెల్ప్ చేయాలనుకున్నాను అంతే. తనను చూసుకోవడానికి నాకు ఎవరి హెల్ప్ అవసరం లేదు. ఆల్ రైట్, అయ్యి ఓకే? అన్నట్టు అభి, మీరిద్దరూ పెళ్ళెప్పుడు చేసుకోబోతున్నారు? లేకపోతే నన్ను పిలవకుండా పెళ్లి చేసేసుకున్నారా? పెళ్ళి లేదు, ఇంకా చేసుకోలేదు. మీ పెళ్ళికి నన్ను పిలుస్తావుగా? ఒకవేళ నువ్వు పిలవకపోయినా నేను తప్పకుండా వస్తాను. హౌ కెన్ ఐ మిస్ యువర్ వెడ్డింగ్? నీకు తన్నుకి పెళ్లి కదా, నో వే. అభి యార్, ఐఎమ్ గెటింగ్ లేట్. ఇక నేను వెళ్లాల్సిందే. నేను ఇక్కడే ఉంటాను, ఈ ఊళ్ళోనే. మనం మళ్ళీ తప్పకుండా కలుద్దాం. వాట్సై. నమస్కారం. చూడండి ప్రవీణ్, బుల్బుల్, మీరు ఒక పని చేయండి. మీరు నా డ్రైవర్తో పాటు ఇంటికి వెళ్ళండి. నేను నా కార్లో వస్తాను. ఓకే? నేనెలా వెళ్ళాలి? ఎవరు తను? నాకైతే తెలీదు. మీకెవరికైనా తెలుసా? ఓ గుడ్. ఒకవేళ తనెవరో మీకు తెలిసినట్లయితే ఇంటి దగ్గర దింపేయండి. బికాజ్ ఐ డోంట్ నో హర్. ఆల్ రైట్, వెళ్దామా? లేదు. అది బావగారు, మేము తన ఇంటి దగ్గర ఎలా డ్రాప్ చేస్తా? అదేంటంటే ఒకవేళ తన మధ్యదారిలో బండిని ఆపేసి ఆర్డర్లు వేయడం మొదలుపెట్టి ఒకవేళ తనను కార్ క్లీన్ చేయమని చెప్పిందంటే లేదు లేదు లేదు, నేను తన్ని నాతో తీసుకెళ్ళడం కుదరదు. అయితే ఒక పని చేయండి. మీరు ఎక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నారు అక్కడికి వెళ్ళండి. మేము ఎక్కడికి వెళ్ళాలో మేము అక్కడికి వెళ్తాం. తను ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తుంది. అయినా మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? తను నా బాస్ కదా, ట్యాక్సీకి డబ్బులు ఉండే ఉంటాయి. అవునా? చూడు, నువ్వు ఆ కార్ తీసుకొచ్చాయి. ఓకే, వెళ్దామా? ఏం చేస్తున్నావు? ఈ కారు నాది, డ్రైవర్ నా మనిషి. మరి మీరెవరు అసలు ఇది డిసైడ్ చేయడానికి ఈ కార్లో ఎవరు వెళ్ళాలి, ఎవరు వెళ్ళకూడదని? అన్నట్టు డెసిషన్స్ తీసుకోవాలని మీకు అంత కోరికగా ఉంటే ఇప్పుడు మీరే డిసైడ్ అవ్వండి ఇంటికి ఎలా వెళ్ళాలి అని. కార్లోనా లేకపోతే టాక్సీలోనా అని. ఎందుకంటే ఒకవేళ కార్లో రావాలనుకుంటే మీరే కార్ని డ్రైవ్ చేయాలి. అలా కాకపోతే మీరు టాక్సీలో ఇంటికి వచ్చేయండి. కానీ డబ్బులు నేనివ్వనా లేకపోతే మీ దగ్గర ఏమైనా ఉందా? అభి ప్లీజ్ వదిలే, మనం ఇంటికి వెళ్ళిపోదాం. నేను నిలబడలేకపోతున్నాను. ప్రవీణ్, మీరు బయలుదేరండి. పద.
ఎంతో మంచి అవకాశం చేజారిపోయింది. అతని మొహం చూడగలిగితే బాగుండేది. అప్పుడు నెక్స్ట్ టైం అతన్ని పట్టుకోవడం మాకు ఈజీ అయిపోయేది. అతనికి మా ప్లాన్ గురించి ఏమీ తెలియకుండా ఉంటే బాగుండేది. లేకపోతే ఈసారి అతను మా ముందుకు రావడానికి కూడా జాగ్రత్త పడతాడు. తను నువ్వు ఇలా క్షేమంగా ఉండటం చూస్తుంటే ఇక్కడ లేడీ ముగెంబో ఆరోగ్యం పాడినట్టు అనిపిస్తుంది. ఐ మీన్ తనకు అసలు నచ్చడం లేదు. ఆ? నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఇది బిడ్డ ప్రాణానికి సంబంధించిన విషయం, కానీ మీకు తమాషాగా ఉందా? అంటే నీ ఉద్దేశం ఏంటి అసలు? ఒకవేళ మీరు నా నోటి నుండి వినాలనుకుంటే అప్పుడు దురదృష్టవశాత్తు నేను అలా ఎప్పటికీ అనలేను. నాకు తన్ను గురించి తన బిడ్డ గురించి ఏమాత్రం ఆలోచన లేదు. నాకు ఎవరి వల్ల అయితే లాభం కలుగుతుందో వాళ్ళ గురించి ఆలోచిస్తాను నేను. అలాగా? ఒకవేళ అదే నిజమైతే మరి నువ్వు తన్నుని హాస్పిటల్కి ఎందుకు తీసుకొచ్చినట్టు? సింపుల్. మీరు తన్ను వంకతో పనులు చేయకుండా ఉండడం నాకు ఇష్టం లేదు. ఆల్రెడీ ఒక పాటను మీరు లీక్ చేశారు. రెండో పాటను మీరు వీలైనంత త్వరగా తయారు చేసేస్తే నేను ఆ లాస్ని కవర్ చేసుకుంటాను. నువ్వు అచ్చమా ఆ సర్దార్లా కనిపిస్తున్నావు. ఒకవేళ ఆ రఘు, సర్దార్ నేను నీకు చాలా ముఖ్యమైన పని చెప్పాను కదా. ఆ పని ఎప్పుడో అయిపోయింది. రండి నేను మీకు ఆ, చూపిస్తాను. పద. ఆగు, దీన్ని తీయకు. వెయిట్, ఎక్కడో చూసినట్టుగా ఉంది. ఎవరై ఉంటారు?